హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడిలో హోంగార్డ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. అప్ టు 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, పురుషులు మరియు స్త్రీలు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. ఫస్ట్ అప్లికేషన్స్ అనే వాళ్ళు తీసుకుంటారు, వాటిని స్క్రూటినీ అనేది చేయడం జరుగుతుంది. అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, దాని తర్వాత స్కిల్ టెస్ట్కి పంపిస్తారు. ఈ స్కిల్ టెస్ట్లో ఏముంటుంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి లేదు. అలాగే ఏ విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్స్గా తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఈ హోంగార్డ్ నోటిఫికేషన్ అనేది విడుదలై చాలా ఏళ్ళు అయింది, మరి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనకి 28/4/2025 తేదీన ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఏ పోస్టుల కోసం అంటే హోంగార్డ్ వాలంటరీ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మల్టీ స్కిల్డ్ పర్సన్స్గా ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 28 హోంగార్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పర్ డే మనకి శాలరీ అంటే అలవెన్స్, డ్యూటీ అలవెన్స్ అనేది 710 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆన్లైన్లో లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఓన్లీ మనం బై పోస్ట్ ద్వారా అన్నా పంపించాలి అప్లికేషన్స్, లేదా మనమే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి, ఏ అడ్రస్కి మనం అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అయితే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 1 మే 2025 నుంచి 15 మే 2025 మధ్యలో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వేకెన్సీస్ టోటల్గా 28 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే, మనం జాబ్ అనేది ఎక్కడ చేయాలి అంటే డీజీపీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, సిఐడి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని పోస్టులు ఫిల్ చేస్తారు మంగళగిరిలో. అలాగే ఈ సిఐడికి రాష్ట్ర వ్యాప్తంగా 7 రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడ అంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి మరియు కర్నూలు. ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారన్నమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేసెస్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి బై పోస్ట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా అడ్రస్కి వెళ్ళి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా. సో అదే ఇది. ఈ అడ్రస్ చూడండి: ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503. ఈ అడ్రస్లో మన అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్గా మనమే వెళ్ళి ఇవ్వవచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా మనము పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అప్లికేషన్ పీడిఎఫ్ నేను ఇస్తాను, లాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటికీ అంటే నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ అంటే 1/5/2025 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మనం చూసుకోవాలి. మ్యాక్సిమం 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ
చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు, అది మీరు గమనించాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 10th క్లాస్ సర్టిఫికేట్లో వచ్చినటువంటి మార్కుల జాబితా ఏదైతే ఉందో సర్టిఫికేట్, దాంట్లో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ దాన్ని తీసుకుంటామని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక జెండర్ విషయానికి వస్తే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లై చేయడానికి. దీంతో పాటుగా టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని అడిగారు. అవి ఏంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడగడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ పైన కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. తప్పనిసరిగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఇక హైట్ విషయానికి వస్తే మెన్ క్యాండిడేట్స్ అంటే పురుషులు 160 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అయితే ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సెంటీమీటర్ల హైట్ అనేది తగ్గించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ అనేది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అందులో మీరు మా పైన ఎటువంటి యాంటిసిడెంట్స్ అంటే పాత కేసులు కానీ ఇలాంటివి ఏవి లేవు అనేది మీరు చూపించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మెడికల్ ఫిట్నెస్ విషయానికి వస్తే ఫిజికల్గా అండ్ మెంటల్గా ఫిట్గా ఉండాలి మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంసీఏ కానీ, బీటెక్ కంప్యూటర్స్ కానీ లేదా ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అంటే మనం అప్లికేషన్ పీడిఎఫ్తో పాటుగా మన అప్లికేషన్ ఫిలప్ చేస్తాం కదా, దాంతోపాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే సో మొదటిది అప్లికేషన్ ఫామ్ అనేది అటాచ్ చేయాలి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి ఏజ్ ప్రూఫ్ కోసం. దాని తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఇంకా ఏవైనా డిగ్రీ కానీ, బీటెక్ కానీ లేదా ఎంబీఏ కానీ ఏవైతే చేస్తుంటారో అది ఉంటే ఒకవేళ పెట్టవచ్చు లేదా అవసరం లేదు. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మన స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే మేము అని తెలియజేయడానికి ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి పెట్టాలి. నెక్స్ట్ డ్యూలీ అటెస్టేషన్ అనేది చేయించాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకే, సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లికేషన్ ఫామ్ పైన అంటించి ఒకటి అటెస్టేషన్ చేయించాలి, ఇంకొకటి సపరేట్గా పెట్టి అటెస్టేషన్ చేయాలి అనమాట. మీరే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టవచ్చు. ఇక్కడ మన ఫోటో అనేది 2 పంపించాలండి. ఒకటి చూడండి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి 2 పంపించాలి. ఒకటి అప్లికేషన్ ఫామ్ పైన పిన్ చేయండి, 2 వచ్చి సపరేట్గా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి మనకి హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి పంపించడానికి ఆ ఫోటో అనేది అటాచ్ చేసి వాళ్ళు మళ్ళీ మనకి పంపిస్తారన్నమాట. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. వాటిలో సూటబుల్ క్యాండిడేట్స్ని వీళ్ళు ఫస్ట్ స్క్రూటినీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి ఫిజికల్ మెజర్మెంట్ అంటే హైట్ మాత్రమే చెక్ చేయడం జరుగుతుందండి. రన్నింగ్ కానీ ఇలాంటివి ఏవి ఇక్కడ కండక్ట్ చేయడం లేదు, అది మీరు గమనించాలన్నమాట. ఓకే, ఈవెంట్స్ ఏవి కూడా కండక్ట్ చేయడం లేదు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రం కండక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగు, డ్రాఫ్టింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇవి స్కిల్ టెస్ట్కి సంబంధించి. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి మనకి సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వరు. ఇవన్నీ నార్మల్గా మనము అన్ని నోటిఫికేషన్స్ ఉండేవన్నమాట. సో ఓకే, ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి 15/5/2025 లోపు చేయాలి. ఓకే, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అండి. ఈ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ అంటించాలి. తర్వాత ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. మీ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయండి. అలాగే జెండర్ మేలా ఫీమేల్ అనేది టిక్ చేయండి. కేటగిరీ ఏంటి, ఓసీనా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది టిక్ చేయండి.
రిలీజియన్ అండ్ సబ్ క్యాస్ట్. రిలీజియన్ హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, ఈ విధంగా రాసి సబ్ క్యాస్ట్ ఏది అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ రాయండి. మీ విలేజ్, టౌన్, మండల్, డిస్టిక్, అలాగే మొబైల్ నెంబరు, ఇంకా ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. ఈమెయిల్ ఐడి వేయండి. అండ్ లోకల్ స్టేట్, లోకల్ డిస్టిక్ ఏదనేది ఇక్కడ రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, అలాగే ఇంటర్మీడియట్ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, ఈ విధంగా మీరు మొత్తం ఇవి రాయాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు రాయవచ్చు. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయండి. టైప్ ఆఫ్ లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ ఉందా మీ దగ్గర, లేదా హెవీ మోటార్ వెహికల్ ఉందా, రెండు ఉంటే రెండు టిక్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ ఎంత మీరు అనేది ఇక్కడ వేయండి సెంటీమీటర్స్లో. క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ సంబంధించి ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఎనీ క్రైమ్ కేసెస్ మీ పైన పెండింగ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయండి. ఓకే. సో మెడికల్ ఫిట్నెస్ సంబంధించి ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదని అడుగుతున్నారు. ఫిజికల్గా ఫిట్గా ఉంటే టిక్ చేయండి. అన్ఫిట్ అయితే అన్ఫిట్ పైన టిక్ చేయండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేశారా లేదా అని చూసుకోండి ఒకసారి. ఈ డిక్లరేషన్ ఇచ్చారా, ఇది ఒకసారి చదువుకొని ప్లేస్, డేట్ ఇక్కడ సిగ్నేచర్ చేసి, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా నేను కొన్ని సర్టిఫికేట్స్ అనేవి చెప్పాను కదా లిస్టు, అవన్నీ కూడా పిన్ చేసి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. ఏ అడ్రస్? ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 అనే అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా మీరే వెళ్ళైనా ఇవ్వవచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు, ఇది హోంగార్డ్ జాబ్స్ కదా, దీనికి ఈవెంట్స్ ఎందుకు కండక్ట్ చేయడం లేదు అని. హోంగార్డ్స్లో మళ్ళీ ఇవి నాన్ టెక్నికల్ సంబంధించి టెక్నికల్ కేటగిరీకి సంబంధించినవి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈవెంట్స్ రన్నింగ్ కానీ హై జంప్, లాంగ్ జంప్ లాంటివి కండక్ట్ చేయడం లేదు, అది మీరు గమనించాలి. ఓకే. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.